తమిళ హీరో విశాల్కు ఏమైంది? అదే ఇప్పుడు ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. గతంలో ఒకసారి ఇలాగే అనారోగ్యంతో కనిపించి భయపెట్టాడు. ఇప్పుడు సేమ్ సీన్ మరోసారి రిపీట్ అయింది. తెలుగు తమిళ రాష్ట్రాల్లో అతిపెద్ద యాక్షన్ హీరో మాటి మాటికి ఇలా ఎందుకు డీలా పడుతున్నాడు? ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నాడు? పందెం కోడి అనండి, పొగరు అనండి, అభిమన్యుడు అనండి, రత్నం అనండి, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా దుమ్ము రేపేస్తాడు విశాల్. అందుకే విశాల్ యాక్షన్ కు సౌత్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ యాక్షన్ హీరో మాటిమాటికి అనారోగ్యానికి గురి కావడం మాత్రం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులోని ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి అక్కడ స్పృహ తప్పి పడిపోవడం, ఆ వెంటనే ఆస్పత్రికి తరలించడం పెను సంచలనాన్ని సృష్టించింది. విశాల్ కు ఏమైందనే చర్చ మళ్లీ మొదలయ్యేలా చేసింది. అయితే నిన్న జరిగింది మాత్రం విశాల్ సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్లే అని తెలుస్తోంది. కార్యక్రమానికి వెళ్లే మధ్యాహ్నం విశాల్ ఆహారం ఏం తీసుకోకపోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయాడు. సమయానికి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు విశాల్ కు సూచించారు. ఏడాది ప్రారంభంలో మదగజరాజ సినిమా ప్రమోషన్స్ లో సైతం విశాల్ నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే. కనీసం మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో కనిపించాడు. అయితే అప్పుడు తీవ్ర జ్వరం కారణంగా చెప్పారు ఆయన సన్నిహితులు. ఆ తరువాత 2 రోజులు విశాల్ పూర్తి నార్మల్ గా కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విశాల్ 2017లో వచ్చిన డిటెక్టివ్ చిత్రం సీక్వెల్లో నటిస్తున్నాడు. పైగా తానే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.